హలో నమస్తే వెల్కమ్ టు విబిజీ ఛానల్. ఫార్మాసిటీ రద్దు అని రేవంత్ రెడ్డి అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఉన్నాయి అని అంటున్నాడు. ఇలా తన అభిప్రాయం మార్చుకోవడం పట్ల అందరూ విమర్శిస్తున్నారు. ఆ వివరాలు ఏంటో మనతో ఉన్న షాన్ గారిని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఫార్మాసిటీ రద్దు అని రేవంత్ రెడ్డి అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఉన్నాయి అంటున్నాడు. ఇలా అభిప్రాయం చేంజ్ చేసుకోవడం పట్ల విమర్శలు చాలా వస్తున్నాయి. అవేంటో మీ మాటల్లో చెప్పండి. వాస్తవానికి మనకు కాంగ్రెస్ పార్టీ అంటేనే దానికి ఇంకొక పేరు ఉంది, స్కాంగ్రెస్ అని, స్కాముల ప్రదేశం అని. కాంగ్రెస్ పార్టీ పాలనలో అన్ని ఫైరవులని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పట్టుకుంటే అన్ని పనులు అవుతాయని వాళ్ళకు బ్రోకర్లో పనిచేస్తుంటారు అని జనంలో నానుడి ఉంటుంది. అది నిజం చేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ పనితీరు కూడా ఎప్పుడు అలాగే ఉంటుంది. లేదు అలా కాదు, మేము స్వచ్ఛంగా పరిపాలిస్తాము అని ఎక్కడా కూడా నిరూపించుకోవడానికి ప్రయత్నం జరగవు. ఇక్కడ వాస్తవానికి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంటుంది అతను మాట్లాడే మాటలు కానీ వాళ్ళ నిర్ణయాలు కానీ ఎందుకు జరుగుతున్నాయో. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం తాలూకు అన్నిటి కూడా దానికి ఏదైతే గత ప్రభుత్వంలో ప్రజల మన్ననలు పొంది కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీ క్రెడిబిలిటీని ఇచ్చిందో ఆ క్రెడిట్స్ని తీసివేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. దాంతోపాటు వాళ్ళ నిర్ణయం వల్ల జరిగిన బెనిఫిషరీస్ని కానీ బెనిఫిట్ ప్రాజెక్ట్ని కానీ భయాందోళన గురి చేయాలని ఒక టార్గెట్గా ఉంటుంది. వెరసి దీని వెనక కారణం ఏంటంటే ఫార్మాసిటీని క్యాన్సిల్ చేస్తున్నాను, అక్కడ సిటీకి దగ్గరలో ఉంటే కాలుష్యం అవుతుంది అని చెప్పేసి ఒక కామెంట్ చేస్తూ ఒక ప్రకటన కూడా చేశాడు. దీని వెనక ఆ రోజే నేను విశ్లేషించలో చెప్పాను, దీని వెనక రేవంత్ రెడ్డి భారీ బ్లాక్మెయిల్ కుట్ర ఉందని. ఎందుకంటే ఏదైతే లక్ష్య సాధనతోటి 1900 ఎకరాలు మన కందుకూరు ప్రాంతంలో ముచ్చట్ల గ్రామం ప్రాంతం చుట్టుముట్ట ఔటర్ రింగ్ దగ్గర 19,000 ఎకరాల భూమి సేకరించి ఫార్మా రంగానికి కేటాయిస్తూ అమెరికా నుంచి వివిధ దేశాల నుంచి పెట్టుబడులు సుమారు 10,000 కోట్లకు మించినటువంటి పెట్టుబడులు వస్తాయని ఆశించి సుమారు ఒక 10 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని లక్ష్యంతో ఏర్పాటు చేసి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగిల్ విండో పర్మిషన్ సిస్టమ్ పెట్టి ఇన్వెస్టర్లను ఆకర్షిస్తూ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తూ అంటే 4 సంవత్సరాలు అయింది ఇంత వర్క్ జరిగింది. ఇంత జరిగిన వర్క్లో కూడా ఆ వర్క్ను అంతా కూడా క్యాన్సిల్ చేస్తున్నాను అంటే అర్ధరహితమైనటువంటి నిర్ణయం ఫస్ట్ దాంట్లో. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసి పెట్టి ఉన్నాయి. దాంతోపాటు ఇన్వెస్టర్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారు, కొంత నిర్మాణ దశలు ఉన్నాయి, కొందరు అలాట్ అయినాయి. అక్కడ కంపెనీలకు కంపెనీ కార్మికులకు అక్కడే వసతి గ్రామానికి అంటే ఒక గ్రామం కానీ ఒక నగరం కానీ ఉండడానికి కావాల్సిన వసతులు ఏంటంటే డ్రైనేజ్ కానీ ఇతరత్ర స్కూల్స్ ఇవన్నీ కూడా డిజైన్ చేసి పెట్టినటువంటి దాన్ని ఉన్న పలంగా రద్దు చేస్తాను. కానీ దాని వెనక ఈ రాష్ట్రం మీద ఈ రాష్ట్ర ప్రగతి మీద నీళ్ళు పడుతున్నాయి వాస్తవానికి. ఎందుకంటే పెట్టుబడి పెడతానికి ఇంకో ఇలా అలజడిగా ఉన్న రాష్ట్రానికి ఇంక పెట్టుబడులు రావు, వచ్చిన పెట్టుబడులు వెనక్కి వెళ్తాయి. ఈ తప్పుడు నిర్ణయం వల్లనే ఆల్రెడీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఊగిసలాడుతున్నాయి, రావాల్సిన కంపెనీలు వెనక్కి వెళ్తున్నాయి, బ్యాక్ అండ్ కంపెనీ కూడా వెళ్ళిపోయింది కూడా మనం చూసుకుందాం. ఇంకా మీరు మాదాపూర్ కానీ సైబరాబాద్ ఏరియాలో మీరు ఒక్కసారి ఆ క్యాంటీన్ల దగ్గరికి కానీ కేఫ్ల దగ్గరికి కానీ లేదా ఇంటర్నల్ పెద్ద మేనేజర్స్ కూర్చునేటువంటి ఆ టీ పాయింట్ ఉంటుంది, మనం ఒక్కసారి వాళ్ళ మాటలు వింటే అర్థమవుతుంది. ఎందుకంటే భవిష్యత్తు మీద వాళ్ళ భవిష్యత్తు పెరుగుదల మీద కానీ అభివృద్ధి మీద కానీ పెట్టుబడుల మీద నమ్మకం పోయింది. మన కంపెనీ వేరే కాడికి తరలించుదామా లేకపోతే ఎక్స్టెన్షన్ చేసే బదులు ఇక్కడితో ఆగిపోదామన్న చర్చలు జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే పెట్టుబడులు ఆగిపోయాయని అర్థం చేసుకోవచ్చు. ఈ తప్పుడు నిర్ణయం వెనక కేసీఆర్ పేరు చెడగొట్టడం ఒకటే కాదు, దీని వెనక ఇన్ని పెట్టుబడులు పెట్టినటువంటి సంస్థలను బ్లాక్మెయిల్ చేసి రద్దు అనగానే వాళ్ళు శరణు కోరుకొని రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి శరణు కోరుకోవాలి, ఆ శరణులో దానికి ట్యాక్స్ పే చేయించుకుంటాడు. అంటే వాళ్ళతో లాలుచి పడదాము, వాళ్ళ నుంచి డబ్బులు డిమాండ్ చేద్దాము, ఎందుకంటే లేదంటే రద్దు చేస్తా అంటాడు. అదే కదా, రద్దు చేస్తాడు. ఆ కుట్ర కొనేమైనా దాగి ఉందా అని ఆ రోజు చర్చ జరిగింది. నిజంగా అదే నిజమవుతూ ఈరోజు కూడా ఏమన్నాడు అంటే ఈ పోయిన ఇప్పుడు క్లియర్గా చెప్తాను ఎప్పుడెప్పుడు ఏం జరిగింది. గత నెల ఎప్పుడైతే డిసెంబర్ 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి వెంటనే 14వ తారీఖు నాడు ఈ ప్రకటన చేయడం జరిగింది. 2024 జనవరి 1వ తారీఖున ఈ రద్దు లేదు, మేము సవరణలు మాత్రం చేస్తూ ఉన్నాం అంటే కరెక్ట్ 16 రోజులలో ఏం జరిగింది? ఆయనకు జ్ఞానోదయం అయిందా, బ్యాగులు నిండినయా, అంటే కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఆగిందా, టర్న్ ఓవర్ ఎటు వెళ్ళింది?
అంటే ఇదంతా కూడా ఈవెంట్స్ చదువు రాని వాళ్ళు కూడా పరిపాలించినా కూడా రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు, కంపెనీల శ్రేష్ఠ గురించి ఆలోచిస్తారు. అంటే ఈరోజు బెదిరిస్తే సరైన గోరు ఉండొచ్చు అంటే కంపెనీలు రేపు భవిష్యత్తులో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఈ ఇండియాలో కానీ ఈ రాష్ట్రాల్లో కానీ ఇట్లా అనిశ్చిత పరిస్థితులు రాజకీయాలు బ్లాక్మెయిల్ చేస్తుంటే ఈరోజు ఈ రాజకీయ పార్టీ పాలనలో ఉంటుంది, రేపు మళ్ళీ 3 ఏళ్ళకు 2 ఏళ్ళకు ఇంకో పార్టీ వస్తుంది, మళ్ళీ వాళ్ళు ఏమన్నా బ్లాక్మెయిల్ చేస్తే బిజినెస్ ఎలా చేస్తారు? వీళ్ళే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి 3 నెలలు 2 నెలలు కూడా ఉండే తత్వం ఏం కనపడతలేదు దాంట్లో. ఎందుకంటే వాళ్ళ వైఫై అనేది స్పష్టంగా మొదటి రోజు నుంచి వైఫై కనపడుతుంది. అతను పెట్టేటువంటి మొదటి సంతకమే మోసపూరితమైన సంతకం. ఇట్లా అన్నటువంటి వాళ్ళలో మరి ఏదన్నా జరిగి ఇట్లా జరిగితే రాష్ట్ర తలసరి ఆదాయం పోతుంది, రాష్ట్ర ఆదాయం పోతుంది, పెట్టుబడులు పోతుంది, ఉద్యోగ కల్పన పోతుంది. మరి ఈ మొదటి చేసిన ప్రకటన ఉద్దేశం ఏంటి? ఆ ప్రకటన మార్పుకి ఏంటో సమాధానం చెప్పకుండా సవరణలే ఉంటాయి అని చెప్పడం, దాంట్లో మెట్రో రైల్ విషయంలో కూడా రాజకీయం చేస్తూ మతాల మధ్య చర్చ పెడుతూ ఓల్డ్ సిటీలో ముస్లిమ్స్కి ఏం చేయలేదని ఒక క్లాజు తీసుకొని రకరకాలు చేస్తూ ఆల్రెడీ డిజైన్స్ మార్పిస్తూ సవరణలు చేస్తూ ఇంకో ప్రయారిటీ అంటే ఆల్రెడీ పని జరుగుతున్న దాంట్లో ఉన్నటువంటి ప్రయారిటీ వర్క్ కంటిన్యూ చేస్తే ఇంకా కమిషన్లు రావు. సరే ఈ పనులు ఇలా ఆపేసి ఇంకొక రూట్లో కొత్త రూట్ ఆలోచిస్తున్నట్టే అర్థం చేసుకునేది ఏముంటుంది ప్రజలంటే ఖచ్చితంగా దీంట్లో ఏదో లాలుచి పడుతున్నారు, ఎంగిలి మెతుకులకు ఆశపడుతున్నారా, ఎందుకు ఇలాంటి నిర్ణయం జరుగుతుంది, ఎలాంటి కమిషన్ రిపోర్ట్లు లేకుండా ఏదంటే కింది స్థాయి లేదా ఉన్నత స్థాయి వర్గం వాళ్ళు లేదా ఐఏఎస్ ఐపీఎస్ అలాంటి కమిషన్ల నిర్ణయం జరగలేదు, రిపోర్ట్ జరగలేదు, సర్వే జరగలేదు. ఉన్న పలంగా వచ్చేసి మైకులు పట్టేసుకుని రద్దు అని చెప్పడం, మళ్ళీ ఇంకొకసారి వచ్చేసి ఆ రద్దు లేదని చెప్పడం అంటే ఖచ్చితంగా ఇది అన్మెచ్యూరిటీ ఉంటుంది. దీంట్లో ప్రజలకు నేనైతే చెప్పిన అనుమానాలు ఉన్నాయి, ప్రజలకున్న అనుమానాలని ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అది ఎవరిస్తారో వాళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. లేకపోతే చెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ సమాజం వీళ్ళకి క్షమించదు. రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లోపే వీళ్ళకు తగిన బుద్ధి చెప్తుందని కూడా మనం చెప్పచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. విన్నారు కదండి, మరిన్ని వార్తలతో మీ ముందుకు.